ఎన్నో రాత్రులు వేడి వెన్నెలలో బాసలు చేసుకున్నాం. ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండలేని దశకు చేరుకున్నాం. పెద్దల అనుమతితో మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటాం. మా అమ్మగారు ఒప్పుకున్నారు. 1 నెల రోజుల్లో ముహూర్తం కూడా ఏర్పాటు చేశారు. ఒక రోజున రారా, సమయానికి వచ్చావు. ఇప్పుడే బజార్ వెళ్ళి సావిత్రికి శారీస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. అలా ఉన్నావేమిట్రా? ఆరం జ్యూస్ అనుకుని ఆవుతుంది దగ్గర వెళ్ళగా ఏమైంది? నువ్వు ఇంత సంతోషంగా ఉన్నప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదోనని. ఏమిటి? అదే సావిత్రి గురించి. ఏమిటి? సావిత్రి శేఖర్ని పెళ్లి చేసుకోబోతోంది. ఆర్ యు జోకింగ్? సావిత్రి శేఖర్ని? దిస్ ఇస్ ది బెస్ట్ జోక్ ఐ హావ్ ఎవర్ హర్డ్. లేదురా, నిజంగా సావిత్రి మంచిది కాదని తెలిసింది. డబ్బు చూసి నీ వెంట పడింది. ఆ శేఖర్ గాడు నీకంటే ఆస్తిపడడం తెలిసి ఇప్పుడు వాణ్ణి తగులుకుంది. ఇట్లా అక్కడ సావిత్రి మీకు దండం పెడతాను. ఇక నుంచైనా నా మానాన నన్ను బతకనివ్వండి. ఇంతవరకు నన్ను మోసం చేసింది చాలు. నా గుండెల్ని తొక్కేసి వెళ్ళిపోతున్న ఆ రాక్షసి పేక నొలిపి చంపేయాలనిపించు. వివేకం అడ్డొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలిసింది, ఇంకెవరితోనూ ఇంకేదో నాటకం ఆడబోయి దెబ్బతిన్న అవమానంతో సావిత్రి ఉరిపోసుకు చచ్చిందని నేను బాధపడలేదు. ప్రేమను వ్యాపారంగా మార్చిన దౌర్భాగ్యురాలు నాశనమైనందుకు సంతోషించాను. ఇప్పుడు చెప్పు, ఇంత జరిగాక ప్రేమ పేరుతో ఆడది చేయగల మోసాన్ని తెలిసి మరో ఆడదానికి ఏ మగాడైనా మనసు ఇవ్వగలడా? మీరు కంటి డాక్టర్ కనుక ఒక ప్రశ్న వేస్తాను. ఒక మనిషి కంటికి దోషం ఏర్పడితే ప్రపంచంలో ఉన్న మనుషులందరి కళ్ళకి దోషం ఉంటుందంటారా? ఓ మనిషి కంటికి జబ్బు ఉంటే అందరి కళ్ళు జబ్బు కళ్ళు ఎలా అవుతాయి? అలాగే ఒక ఆడది చెడ్డదైతే అందరి ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా అవుతారు? నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావు. నా ఇంట్లో వెచ్చగా పడుకుని నన్ను గుడిసెలో చేరుస్తావురా? నన్ను బాధ పెట్టినవాడు బతికి బతకట్టలేదురా. రే ముసలాడా, అరవకు, గుండె ఆగి చేస్తావు. నీకు దమ్ముంటే ఈ ఇల్లు ఖాళీ చేయించుకోరా, చూద్దాం. వస్తుంది, ఆ రోజు వస్తుందిరా. నిన్ను రోడ్డు మీదకి ఇడిపించి నా ఇంట్లోకి నేను చేరకపోతే నా పేరు విశ్వనాథనే కాదురా. అందుకనే నేను చెప్పింది అరవద్దని. కాసేపు కూర్చో. వీడితో ఏమిటి పదవే? రే, నన్నే ఛాలెంజ్ చేస్తావరా? ఐ విల్ సీ యువర్ ఎండ్. ఏమిటి సార్, మీరు ఇలా గుడిసెలో ఉన్నారు, వాళ్ళు మేడలో ఉన్నారు? నా కర్మ నాయన, కర్మ. 6 నెలల క్రితం అమెరికాలో ఉన్న మా అమ్మాయి దగ్గరికి పెడుతూ ఇల్లు ఖాళీగా ఉంటే అలగా జనం చేరతారని వీడిని నమ్మి ఆ ఇల్లు వీడి చేతికి ఇచ్చాను. నేను రాగానే ఖాళీ చేసి ఇస్తాన్నాడు. తీరా నేను వచ్చాక ఆ ఇంటిని ఖాళీ చెయ్యను గాక చెయ్యను అని ఆ ఇంట్లో 3 అంకేసుకుని మూల కూర్చున్నాడు ఆయన. పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చు కదా సార్? చేస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఆ రౌడీ కదా అన్నంత పని చేస్తాడేమోనని ఊరుకున్నాను ఆయన. ఒంటరిగాని, ఒకటే ఇల్లు, ఒకటే గుండె, ఒకటే ఆస్తమా. సార్ సారీ, నాకు ఒక ఛాన్స్ ఇస్తే నాలా దగ్గుతావా నాయన? ఆ వెధవ చేత 10 రోజుల్లో నేను ఆ ఇల్లు ఖాళీ చేయిస్తాను సార్. బాబు, నువ్వు అలా చేసావంటే చచ్చి నీ కడుపును పడతాను. ఇలా తగ్గుతూ పోతే వద్దు సార్. బాబు, మురళి, లలిత నీకేదో ఉత్తరం ఇచ్చిందిరా. ఈవేళ అమ్మాయి పుట్టినరోజుట. పట్టు సీర కట్టుకుని పూలు జడేసుకుని లలిత వచ్చి నా కాళ్లకు దండం పెడుతుంటే అనిపించింది, ఆ పిల్ల అడుగు పెట్టిన ఇంట్లో రత్నాలు పండుతాయని. శ్రీ మురళి గారికి ఈరోజు నా పుట్టినరోజు. మీకు నమస్కరించి మీ దీవెనలు అందుకోవాలని నా ఆశ. సాయంత్రం 5 గంటలకి ఇందిరా పార్కులో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు రాకపోతే నా పుట్టినరోజు గిట్టినరోజు కావచ్చు. ఇది నా ఆవేదన తప్ప
ఆంక్ష కాదు, బెదిరింపు కాదు. బలవంతాలు, బెదిరింపులు ప్రేమను పుట్టించలేవని తెలుసు. మీ మనిషిని కావాలని తహతహలాడుతున్నా లలిత. టైం ఎంతైందండి? 5:40 అయిందండి. మాట్లాడే. నా మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతే నా మాటల్ని కూడా అర్థం చేసుకోలేవని. అబ్బో, ఏమిటో ఆ మౌనానికి అర్థం? ఇంత దగ్గరైన తర్వాత కూడా మన ఇద్దరి మధ్య ఇంకా ఇంత దూరం ఎందుకా అని నేను నిన్ను మౌనంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు నవ్వుతావు? లేడికి లేచిందే పరుగని. కరెక్ట్. ఇంత అందమైన లేడీని చూస్తే లేడీకి లేచిందే పరుగు. మరి ఎందుకండి తొందరపడతారు? మా నాన్నగారు పెళ్లి ఏర్పాట్లన్నీ మొదలు పెట్టారు. మహా అయితే ఇంకా 10-15 రోజులు. అమ్మో, 15 రోజులే? ఇదిగో మా అమ్మ ఎంత సంబరపడిపోతుందో తెలుసా? ఈ అడ్డం కాస్త తీరిపోతే రోజుకి 40 గంటలు నిన్నే చూస్తూ ఉండిపోతాను. అంతేకాదు, ఆఖరి క్షణం కూడా ఇలాగే నీ ఒళ్ళో పడుకుని నిన్నే చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతాను. ఊరుకోండి, తదాస్తు దేవతలుంటారు. ముందు వాళ్ళని మన పెళ్లికి తదాస్తాను. మనం వాళ్ళు తదాస్తనేలోగా కాసేపట్లో వాచ్మెన్ వచ్చి మళ్ళీ గెట్అవుట్ అంటాడు. అయితే ఇంకో పార్కు వెళ్దాం. ప్లీజ్ పదండి. వెళ్ళక తప్పదంటావా? తప్పకుండా వెళ్ళాలంటారు. సరే పద, కారులో నేను మీ ఇంటి దగ్గర దింపేసి వెళ్తాను. ఎందుకులేండి, నేను బస్సులో వెళ్తానుగా. ఆ వంకతోనైనా నీ వంక కాసేపు చూస్తూ ఉండొచ్చు అని. ఎవరయ్యా నువ్వు? సొంత ఇంటికి వచ్చేసినట్టు వచ్చేస్తున్నావు. ఇది నీళ్ళ నా ఇల్లా? నా 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 తప్పు తప్పు. ఈ ఇంటికి వచ్చిన వాడిని అలా అడగబాకు, బేరాలు పోతాయి. మేరీ ప్యారీ మాలు మాలునా నీ పిండా కూడా? మాలు ఎవర్రా? రుమాలు మాలు మేరీ దిల్ కి రాణి మాల్తి. మాలతి నీకెలా తెలుసు? నా 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 తెలిసేమిటి బాయ్? 3 ఏళ్లుగా పరిచయం, ఫ్రెండ్షిప్. నేను మాలతితో గడిపిన రాత్రులు అరే వా ఎలా మర్చిపోగలం? మాలు నీకు తెలిసిన అమ్మాయి మాలతని ఏమిటి గ్యారంటీ? అరే బేవగూఫ్, మాలతికి ఇక్కడ ఒక పుట్టుపుచ్చ ఉంది. అదే పైశాన్కి నిశానా. మెరి మాలు లేదు, బయటికి వెళ్ళింది. అచ్చా, హమ్ ఫిర్ కల్ ఆయేంగే. రేపు వస్తాం. సర్దార్ గుర్బచన్ సింగ్ వచ్చిపోయాడని మారుతితో చెప్పు బాయ్. అలాగే సార్, చెబుతాను. చస్తానా? చేసుకున్నది వచ్చే పోయే వాళ్ళ లిస్టు రాసుకోవడానికి అయిపోయింది. నేను చెబుతాను, తమరు దయచేయండి. అచ్చా, ఫిర్ మిలింగే. టాటా. చాలు, ప్లీజ్ సౌండ్ హారన్, నెంబర్ ప్లేట్ ఇవేవి అక్కర్లేదు, వెళ్ళండి. ఇంకా రెడీ కాలేదా? డ్యూటీకి వెళ్ళరా? ఇక్కడ ఇంకో డ్యూటీ చేస్తున్నానులే. ఆగండి, అంత తొందర? తొందర నా బొంద. ఓ పక్క కుళ్ళి చేస్తుంటే ఆ ప్రయత్నం కూడా నాకు లేదే. ఏంటండి పుట్టుమచ్చ? పుట్టుమచ్చ ఇప్పుడెందుకండి గుర్తుకొచ్చింది? ఆ కర్మగాలి, ఓ మచ్చ పుట్టిందని పుట్టుమచ్చ గుర్తుకొచ్చింది. నీకు గురుబచ్చన్ సింగ్ తెలుసా? వాడెవడు? గురుచరణ సింగ్ తమ్ముడు. నాకు మాత్రం ఏం తెలుసు గనక. 5 రాష్ట్రాల లారీ డ్రైవర్. ఎప్పుడైనా ఆసుపత్రిలో చేరాడో ఏమో. అంతే కదా, మరే విధమైన సంబంధం. ఏమండి? సరే, వెళ్ళి నీ పని చూసుకోపా. అనవసరంగా తెల్లవార్లు మేలుకుని చచ్చాను. మురళి, ఓ, ఫోన్ మోగుతుందిరా. హలో, ఏ రాంగ్ నంబర్ ప్లీజ్. ఒక శుభవార్త నాన్న. ఏమిటమ్మా? శాస్త్రి గారు ముహూర్తం పెట్టించుకొచ్చారా. ఎప్పుడమ్మా? అబ్బో, ఇన్నాళ్ళు వద్దు వద్దన్న వాడివి ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని తొందరపడిపోతున్నావు అన్నమాట. మీ ఇద్దరి జాతకాల ప్రకారం వచ్చే 10వ తారీఖు ఉదయం లగ్న కుదిరిందట. 10వ తారీఖా? అంటే ఇంకో నెల ఉందా? ఇంకో నెలే ఉంది. ఎన్ని పనులు చూసుకోవాలో ఏమిటో.
నా కాళ్ళు చేతులు ఆడడం లేదు నాయన. శాస్త్రి గారు మరీ ఇంత దగ్గరలో ముహూర్తం పెట్టుకొస్తారనుకోలేదు. దగ్గరలో నెలంటే 30 రోజులమ్మా, 720 గంటలు.